హాయ్, నేను మీ పల్నాడు పిల్లని. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దాము. 1/2 కేజీ క్యారెట్లు తీసుకున్నాను. వాటర్లో వేసి వాష్ చేయండి. ముందు వెనక తొడాలు తీసుకొని తురుముకోవాలి. అన్నీ తురిమాము చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక మనం తురుముకున్న క్యారెట్ని ప్యాన్లోకి వేసుకోవాలి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా వంటల వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. కలుపుకోవాలి. ఆ నెయ్యి అంతా క్యారెట్ తురుముకి పట్టేలాగా కలపండి. క్యారెట్ తురుము పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. కొంచెం అడుగంటుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఇంకో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పుని వేపుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. బాగా ఫ్రై అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. అబ్బబ్బా, ఎంత మంచి స్మెల్ వస్తుందో! ఉడుకుతుంటేనే తినాలనిపిస్తుంది. క్యారెట్లు 3/4 కేజీ వరకు ఉంటాయి. 1/2 కేజీ కన్నా కొంచెం తక్కువ వేసుకోండి బెల్లం. మీరు పంచదార వేసుకోవాలనుకుంటే సేమ్ క్వాంటిటీ వేసుకోండి. మేము పంచదారతో ఎక్కువ తినము, అందుకే బెల్లం వేసుకొని చేసుకుంటున్నాము. బాగా మిక్స్ చేయండి. బెల్లం కరుగుతుంది. పాలు కూడా పోసుకుంటారు కొంతమంది. నేనేం పాలు పోయట్లేదు. 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. బాగా మిక్స్ చేయండి. అడుగంటుతున్నట్టు అనిపిస్తే నెయ్యి వేసుకోండి. ఇలా చేసుకుంటే 10 రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం వేపుకున్న జీడిపప్పుని కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఒక 5 మినిట్స్ కుక్ అవనిస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఎంత టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.